మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు. కాగా కూటమిలో 3 పార్టీలు ఉన్నాయని, అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నది కేవలం వైసీపీ మాత్రమే. ఈ క్రమంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లకు గాను 3 సీట్లే ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీ స్పీకర్కు జగన్ లేఖను సైతం రాశారు. కాగా జగన్ తనకు లేఖ రాసిన మాట వాస్తవమేనని చెప్పారు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ రాసిన లేఖలో బెదిరింపులు, ప్రేలాపనలు, అభియోగాలు ఉన్నాయని స్పీకర్ తెలిపారు. టీవీల్లో అసంబద్ధ వాదన చేస్తున్నారు. హైకోర్టుకు కూడా వెళ్లారు. ఆ పిటిషన్కి విచారణ అర్హత ఉందో లేదో కూడా ఇంకా కోర్టు చెప్పలేదు. కోర్టులో పెండింగ్ ఉన్న విషయం కదా అని సైలెంట్గా ఉన్నాను. కానీ బయట మాత్రం స్పీకర్కి నోటీసు ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పీకర్ మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం చిరకాల సాంప్రదాయాల ప్రకారమే చేశామని, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత జగన్కి ఎమ్మెల్యే హోదాలో ప్రమాణం చేయడానికి ఆహ్వానించామన్నారు. ప్రతిపక్ష హోదా అనేది రాజ్యాంగం సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ప్రకారమే నిర్ధారిస్తారు. సభాపతి నిర్ణయమే ఫైనల్ అని సెక్షన్ 12B చెప్తుందని స్పీకర్ చెప్పారు. 8వ లోక్సభలో టీడీపీ 10% సంఖ్యాబలం లేకపోయినా ఉపేంద్రకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు అంటూ జగన్ అబద్ధాలు చెప్పారని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఆయనను టీడీపీ ఫ్లోర్ లీడర్గా మాత్రమే గుర్తించారని, అలాగే 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో 10% అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా అర్హత గురించి జగన్కి తెలియక కాదు. ఇదే సభలో గతంలో చంద్రబాబును బెదిరిస్తూ నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని బెదిరించిన సంగతి తెలిసింది. అన్నీ తెలిసి కూడా జగన్ స్పీకర్పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అనుకుని జగన్ను క్షమించి వదిలేస్తున్నా. మళ్ళీ ఇదే రిపీట్ అయితే మాత్రం సభ మొత్తం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్ష హోదాని ఇవ్వటానికి తాము ఎవరని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. జగన్ మాత్రమే కాదు, మిగతా సభ్యులు కూడా రావటం లేదు. నియోజకవర్గాల ప్రజలు ఇచ్చిన బాధ్యతను గుర్తు చేసుకుని సభకు హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్